తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు అమృతవర్షిణి. అదే అమృత ప్రణయ్. ప్రణయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దలకు తెలియకుండా పేరు కాపురం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన అమృత తండ్రి మారుతీరావు 2018వ సంవత్సరంలో తన మనుషుల చేత ప్రణయ్ని చంపించిన ఘటన దేశాన్నే ఉలిక్కి పడేలా చేసింది. ఆ తర్వాత 2020వ సంవత్సరంలో మారుతీరావు అఘాయిత్యం చేసుకుని చనిపోయిన ఘటన కూడా సంచలనంగా మారింది. ఇలా ఎన్నో సంచలనాలకు దారితీసిన ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితుడికి రీసెంట్గానే ఉరిశిక్ష పడింది. ఇక ఆ తర్వాత అమృత తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటికీ పేర్లు మార్చేయటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు అమృత ప్రణయ్ ఉన్న అకౌంట్స్ని ఇప్పుడు అమృత వర్షిణిగా మార్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రణయ్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత అమృత కొన్నాళ్లకు సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ని సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ని ఒకటి ప్రారంభించి వివిధ అంశాలపై ఆమె వ్లాగ్స్ చేయటం మొదలుపెట్టింది. తన కొడుకు నిహాన్తో కలిసి ఎన్నో వీడియోస్లో ఆడుతూ పాడుతూ కనిపించింది. అంతేకాకుండా ఈమె పలువురు సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఇలా నిత్యం ఏదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్న అమృత ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గానే బిగ్ బాస్ టీం ఆమెను సంప్రదించినట్టు, భారీ రెమ్యునరేషన్ ఆఫర్ని కూడా ఇచ్చినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సోషల్ మీడియాలో ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే అమృత యూట్యూబ్లో ఒక వ్లాగ్ వీడియో చేసింది. సుమారుగా నెల రోజుల తర్వాత చేసిన వీడియో ఇది. ఇందులో ఆమె ఇన్ని రోజులు సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాల గురించి నెటిజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అన్ని అంశాల గురించి చెప్పింది, కానీ బిగ్ బాస్ విషయంలో మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ అంశం ఆమె వరకు చేరిందా లేదా? ఒకవేళ చేరినా బిగ్ బాస్ షో మొదలయ్యే వరకు చెప్పకూడదు కాబట్టి రహస్యంగా ఉంచే క్రమంలో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించలేదా అనేది తెలియాల్సి ఉంది. అమృత బిగ్ బాస్లోకి అడుగు పెడితే ఖచ్చితంగా ఆమె కెరీర్ మరో లెవెల్కి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. చూసేందుకు సినిమా హీరోయిన్ లాగా అనిపించే ఈ అమ్మాయికి ఖచ్చితంగా బిగ్ బాస్ తర్వాత అవకాశాలు కూడా రావచ్చు.